వల్లభనేని వంశీ ఆరోగ్యానికి సంబంధించి వైసీపీకి సంబంధించి ఆయన నాయకుడు కాబట్టి ప్రస్తుతం సాక్షిలోనేమో వల్లభనేని వంశీ ఆరోగ్యం చాలా విషమంగా ఉంది, క్షీణిస్తోంది అంటే వాళ్ళు రాస్తారు. మిగిలిన పత్రికల్లో వంశీ ఆరోగ్యం ఓకే, ప్రాబ్లం ఏం లేదు, అంతా సూపరు అని రాస్తారు. ఇక్కడ అదే ఒక సంచలనంగా మారుతుంది. వారికి వంశీ ఆరోగ్యం మీద నిజాలు చెప్తున్నారా లేదా అనేది. ప్రస్తుతం ఆయన జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే వంశీని గుంటూరు జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది అంటూ వైద్యులు స్పష్టం చేశారట. పోలీస్ కస్టడీ సందర్భంగా ఆయన్ని ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. కంకిపాడు పిహెచ్సిలో, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి అంతా బాగానే ఉందని చెప్పారు. అయితే నిద్రలేమి సమస్యతో పాటు నిద్రలో శ్వాస తీసుకోవడంలో కాస్తంత ఇబ్బంది పడుతున్నట్లు వంశీ చెప్పారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఆయనకు స్లీప్ టెస్ట్ చేయాలని వైద్యులు పేర్కొన్నారు. అయితే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ టెస్ట్ లేకపోవడంతో గుంటూరు జీజీహెచ్కి తీసుకెళ్లడానికి పోలీసులు కోర్టు అనుమతి తీసుకున్నారు. ఇక్కడ గతంలో అందుబాటులో ఉండే స్లీప్ టెస్ట్ ప్రస్తుతం లేదు. ఇది తెలుసుకోకుండానే ఉదయం పోలీసులు వంశీని ఇక్కడ తీసుకొచ్చేశారు. శ్వాసలో ఇబ్బందులు ఉన్నాయని చెప్పి వంశీ చెప్పిన నేపథ్యంలో గుంటూరు వైద్యులు నరాల అలాగే శ్వాసకోశ సంబంధ పరీక్షలు చేశారు. వంశీకి సమస్యలు లేవని న్యూరాలజీ, పల్మనాలజీ వైద్యులు నిర్ధారించారు. పరీక్షలు ముగిసిన వెంటనే మధ్యాహ్నం 12 గంటల సమయంలో పటిష్ట బందోబస్తు మధ్య ఆయన్ను విజయవాడ జైలుకి అయితే తరలించారు. అంటే ముందు ఈ స్లీప్ టెస్ట్ చేస్తానన్నారు, మళ్ళీ అది లేదట. ఇంతకీ స్లీప్ టెస్ట్ అయితే చేయలేదు. స్లీప్ టెస్ట్ ఏంటంటే నిద్రలో ఉన్నప్పుడు ఊపిరి సరిగ్గా అందదు, ఊపిరి తీసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. దానికి సంబంధించి రకరకాల కారణాలు ఉంటాయి. ఒక హోల్ మూసుకెళ్ళిపోయింది ముక్కులో, ఒక దాని ద్వారానే బ్రీత్ అందుతుంది, లేదంటే ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయట్లేదు, ఇలా రకరకాలు ఉంటాయి. అది స్లీప్ టెస్ట్ చేస్తే అవన్నీ బయటకు వస్తాయి అనేది వైద్యులు చెప్తూ ఉంటారు. ఓకే, మరి ఈయనకి ప్రాబ్లం ఏంటి అనేది తెలియదు కానీ వైద్యులు అయితే మాత్రం ఆల్రెడీ చూసి నిర్ధారించారంట ఏమీ లేదు ఆయనకి, అంతా బాగానే ఉంది అనేది. అందుకని మళ్ళీ ఆయన్ని జైలుకి అయితే తరలించేశారు. మరి వంశీ ఆరోగ్య పరిస్థితిలో ఇంకా డౌట్స్ అయితే రేజ్ అవుతున్నాయి ఆయన కుటుంబ సభ్యులకు, అలాగే గన్నవరంలో వైసీపీ అభిమానులకు సంబంధించి. మరి ఏం జరుగుద్ది ఫైనల్గా వంశీ విషయంలోనే